మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న అనంతపురం జిల్లా పామిడిలో ఒక పెళ్ళికెళ్తే, జస్ట్ ఒక పెళ్ళికే వెళ్తే, అదేదో ఆయన రోడ్ షో చేస్తున్నట్లు, అదేదో ఒక ర్యాలీ చేస్తూ ఉన్నట్లు, ఆ జనం విరగబడి వచ్చేసారు. అసలు మామూలు జనం రాలే. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్‌గా గమనించాల్సింది ఏంది అంటే, ఆంధ్రప్రదేశ్‌తో పాటు దేశంలోని వివిధ చోట్ల జరిగిన ఎన్నికల అక్రమాల చుట్టూ తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతూ ఉన్నప్పుడు, అండ్ పశ్చిమ బెంగాల్ ఎన్నికల చుట్టూ సుప్రీంకోర్టులో చర్చ జరుగుతూ ఉన్నప్పుడు, కర్ణాటకలో బీజేపీ ఎమ్మెల్యే దొంగగా గెలిచారని చెప్పి సుప్రీంకోర్టు ఆయన్ను పక్కన పెట్టి కాంగ్రెస్ అభ్యర్థిని ఎమ్మెల్యేగా ప్రకటించిన దీని చుట్టూ చర్చ జరుగుతూ ఉన్నప్పుడు, ఆంధ్రప్రదేశ్లో కూడా ఏవో మాయ జరిగింది అని చెప్పి దానికి సంబంధించిన ఆధారాలను ప్రధానంగా పరకాల ప్రభాకర్ దగ్గర నుంచి మొదలు పెడితే చాలామంది బయటపెడుతూ ఉన్నప్పుడు, ఒక పక్కేమో ఎన్నికల అక్రమాల చుట్టూ చర్చ, ఇటువైపేమో కేవలం 11 సీట్లే వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి క్షేత్రస్థాయిలో వస్తున్న జనాలు. నిజం చెప్పాలి అంటే అక్కడ ఆధారాలు చూపించి ఏదో మాయ జరిగింది అని చెప్పి చర్చ జరుగుతూ ఉంటే ఎన్నికల మీద ఎంతైతే అనుమానాలు పెరుగుతూ ఉన్నాయో, అంతకుమించి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి క్షేత్రస్థాయిలో వస్తున్న జనాన్ని చూసి కూడా అంతే అనుమానాలు పెరుగుతూ ఉన్నాయి. ఏంటి 11 సీట్లు వచ్చిన వ్యక్తేనా ఈ జనం ఏంటి? ఎందుకంటే ఇప్పుడు కూటమిలో ఉన్నటువంటి పాలకులు ఎవరు జనాల్లోకి వెళ్ళినా ఈ స్థాయిలో జనం రారు కదా, రావట్లేదు. ఈ స్థాయిలో జనం రావట్లేదు. ఒక పక్క ఏమన్నా జనం అని అక్కడికి వెళ్తే జనమేమో విపరీతంగా, అటువైపు ఏమో సేమ్ ఎన్నికల ఫలితాల మీద, దాని చుట్టూ ఉన్న అనుమానాల మీద చర్చ. ఇవన్నీ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఏర్పడి 3వ సంవత్సరంలో అడుగు పెడుతున్న వేళ అటు జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా చాలా పాజిటివిటీని పెంచుతూ ఉన్నాయి. అండ్ కూటమి చుట్టూ మరింత వ్యతిరేకతను కూడా పెంచుతూ ఉన్నాయి. మరి కూటమి వ్యతిరేకతను ఎట్లా తగ్గించుకుంటుంది? జగన్మోహన్ రెడ్డి గారికి పెరిగిపోతున్న పాజిటివిటీని ఏ విధంగా వాళ్ళు తగ్గించే ప్రయత్నం చేస్తారు? అన్నిటికీ ఒకటే మందు అన్నట్టు ఏ విధంగా ఎన్నికలు వచ్చేసరికి అప్పుడేమైనా వాళ్ళ దగ్గర మరో ప్లాన్ బి ఏమైనా ఉందా వీటన్నింటినీ దాటుకొని మళ్ళీ అధికారంలోకి రావడానికి? తెలియదు. 29 వచ్చేసరికి మనం ఇంకెన్ని మాయామంత్రాలు, ఇంకెన్ని అద్భుతాలు, ఇంకెన్ని మ్యాజిక్లు చూడాలో తెలియదు. కానీ మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారికి క్షేత్రస్థాయిలో వచ్చే జనం అయితే అరే ఎన్నికల్లో ఏదో మాయ జరిగింది అని జనం మాట్లాడుకోవడానికి అయితే ఖచ్చితంగా కారణమవుతూ ఉంది.